హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు థింక్ చంపెరా. సో, యాక్చువల్‌గా మన స్టూడెంట్స్ కోసం అండ్ మన సబ్‌స్క్రైబర్స్ కోసం మనం ఈ రోజు నుంచి డేటా స్ట్రక్చర్స్ మీద క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. సో, ఈ డేటా స్ట్రక్చర్స్‌లో మెయిన్ మోటో ఏంటంటే, రాబోయే ఒక 1 ఆర్ 2 మంత్స్‌లో ఎలాగో హైరింగ్ స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి, సో, కంపెనీకి యూజ్ అయ్యేలాగా సో, మనం ఈ వీడియోస్‌లో డేటా స్ట్రక్చర్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వాట్ ఈజ్ డేటా? అసలు డేటా అనేది ఏంటి? యాక్చువల్‌గా డేటా అనేది ఒక రా ఇన్ఫర్మేషన్ విచ్ కెన్ బి లైక్ విచ్ కెన్ బి స్టోర్డ్, ప్రాసెస్డ్ ఆర్ అనలైజ్డ్. ఏదైనా ఒక డేటాని స్టోర్ చేసుకొని, దాన్ని ప్రాసెస్ చేశాక అంటే మళ్ళీ దాంట్లో నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్‌ని గెట్ చేసి, మళ్ళీ దాన్ని అనలైజ్ చేయడాన్ని మనం సింపుల్‌గా డేటా అనొచ్చు. లైక్ డేటాలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ ఉంటాయి కదా! నంబర్స్, టెక్స్ట్, బూలియన్ వాల్యూస్ లైక్ బూలియన్ వాల్యూస్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పి, అండ్ మీన్ నంబర్స్ ఆర్ విచ్ నథింగ్ బట్ లైక్ విచ్ ఆర్ నథింగ్ బట్ కాంప్లెక్స్ వాల్యూస్, ఇంటీజర్స్, ఫ్లోట్స్, లైక్ మార్క్స్ కానీ, స్కోర్ కానీ అవన్నీ స్టోర్ చేసుకోవాలంటే నంబర్స్ యూజ్ చేస్తాం. నేమ్స్, ఈమెయిల్స్ అవంతా టెక్స్ట్ రూపంలో స్టోర్ చేసుకుంటాం. ఏదైనా ట్రూ ఆర్ ఫాల్స్ ఫార్మ్‌లో స్టోర్ చేసుకోవాలంటే బూలియన్ వాల్యూస్‌ని యూజ్ చేస్తాం. సేమ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది చూడండి. లైక్ సింపుల్‌గా నేను ఏ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో 10 అనే వాల్యూని స్టోర్ చేశాను. లైక్ 10 అనే ఒక ఇంటీజర్‌ని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేశాను. సింపుల్‌గా దాన్ని నంబర్‌గా తీసుకోవచ్చు. సేమ్ వేలో నేమ్ అనే ఒక వేరియబుల్ ఒక టెక్స్ట్‌ని స్టోర్ చేశాను. లైక్ యాజ్ వి నో అదొక స్ట్రింగ్ అని. బట్ యాక్చువల్‌గా కాన్సెప్ట్ లైక్ 3 పార్ట్స్‌గా డివైడ్ చేసినప్పుడు దీన్ని టెక్స్ట్ కేటగరీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రైస్ అనే దాంట్లో ఒక ఫ్లోట్ వాల్యూని స్టోర్ చేశాను. ఈజ్ యాక్టివ్ అనే వేరియబుల్‌లో ఒక బూలియన్ వాల్యూని స్టోర్ చేశాను. సో, ఇలాగా మీరు తీసుకున్న డేటాననేది నీట్‌గా ఒక్కొక్క లైక్ ఆర్గనైజ్డ్‌గా స్టోర్ చేసుకొని, దాన్ని ప్రాసెస్ చేసి, అనలైజ్ చేసేదానికి యూజ్ చేసే వాటిల్ని మనం డేటా అనొచ్చు. అండ్ నెక్స్ట్, వాట్ ఈజ్ డేటా స్ట్రక్చర్? ఏదైతే మీరు ఒక డేటాని తీసుకున్నారో, ఆ డేటాని మేనేజ్ చేయడానికి ఎఫిషియెంట్‌గా, ఆర్గనైజింగ్‌కి, స్టోరింగ్‌కి, మోడిఫికేషన్స్‌కి వీటిలి అన్నిటికి లైక్ ఒక స్ట్రక్చర్డ్ వేలో మెయింటైన్ చేయడాన్ని డేటా స్ట్రక్చర్స్ అంటారు. సో, ఇక్కడ కూడా అదే ఉంది చూడండి. ఏ డేటా స్ట్రక్చర్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ ఆర్గనైజింగ్, స్టోరింగ్ అండ్ మేనేజింగ్ డేటా ఎఫిషియెంట్‌లీ ఫర్ ఈజీ యాక్సెస్ అండ్ మోడిఫికేషన్. సో, ఒక స్ట్రక్చర్డ్ వేలో డేటాని ఆర్గనైజ్ చేసి లైక్ సింపుల్‌గా చెప్పాలి అంటే మాక్సిమం మనం డేటాని ఒక టేబుల్ రూపంలో స్టోర్ చేసుకున్నాము అంటే ఏంటి? రోస్ అండ్ కాలమ్స్‌లో స్టోర్ చేసుకున్నాం. అది ఒక స్ట్రక్చర్డ్ వేనే కదా! సో, ఒక స్ట్రక్చర్డ్ వేలో నీట్‌గా ఆర్గనైజ్ చేసుకొని, దాంట్లో డేటాని స్టోర్ చేసుకొని, మేనేజ్ ఇన్ ద సెన్స్ అప్డేటు, డెలీటు వీటిలి అన్నిటికి డేటాని ఎఫిషియెంట్‌గా మేనేజ్ చేయడానికి ఒక డేటా స్ట్రక్చర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనకేమవుతుంది? సో, రా డేటా ఉంటే ఏదైనా ఒక డేటాని కంప్లీట్‌గా మీ చేతిలో పెట్టేసి ఒక ఆర్గనైజ్డ్ వేలో పెట్టకపోతే దాన్ని ప్రాసెస్ చేయడానికే టైం పడుతుంది. అదే ప్రాసెస్ చేసుకొని నీట్‌గా ఒక ఆర్గనైజ్డ్‌గా ఒక స్ట్రక్చర్‌లో పెట్టుకున్నాము అంటే లైక్ పెర్ఫార్మన్స్ అనేది మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేసినా దాని పెర్ఫార్మన్స్ ఇంక్రీజ్ అవుతుంది. టైమ్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఏదైనా ఒక దాన్ని యాక్సెస్ చేయాలి, సెర్చ్ చేయాలి, గెట్ చేయాలన్నా గానీ సో, టైమ్ కాంప్లెక్సిటీ తగ్గిపోతుంది. మెమరీ అనేది ఆప్టిమైజ్‌గా యూజ్ చేసుకుంటాం. అంటే వాంటెడ్ డేటా ఎక్కడుంది, అన్‌వాంటెడ్ డేటా ఎక్కడుంది, సో, వేటిల్ని డిలీట్ చేసేయాలి, వేటిల్ని యాక్సెస్ చేసుకోవాలి. ఇలా మెమరీ అనేది ఎఫిషియెంట్‌గా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్, అసలు డేటా స్ట్రక్చర్స్ అనేవి ఎందుకు అవసరం? జనరల్‌గా మీరేదైనా ఒక డేటాని ఒక వేరియబుల్‌కి స్టోర్ చేసుకోవాలి అంటే, సింపుల్‌గా ఒక వేరియబుల్ తీసుకున్నారు. లైక్ ఇక్కడే చూడండి ఎమ్1 = 80, ఎమ్2 = 75, ఎమ్3 = 90 అని ఒక డేటాని స్టోర్ చేశాను. అలా డేటా ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎక్కువ వేరియబుల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు 1000 వాల్యూ స్టోర్ చేయాలంటే 1000 వేరియబుల్స్ తీసుకుంటాం. కానీ అంత ఈజీ కాదు కదా! 1000 వేరియబుల్స్‌ని మేనేజ్ చేయడం అనేది. ప్రతిసారి ప్రతి వాల్యూకి ఒక ఇండివిడ్యువల్ వేరియబుల్‌ని తీసుకొని దాంట్లో డేటాని అసైన్ చేయాలి అంటే ఇట్స్ నాట్ వెరీ ఈజీ టాస్క్. అదొక టఫెస్ట్ టాస్కే మనకు. సో దట్ అట్ ద సేమ్ టైమ్ స్కేలబుల్ కాదు లార్జ్ డేటా సెట్స్‌కి. ఎక్కువ డేటా గనక ఉందంటే మళ్ళీ ఎక్కువ వేరియబుల్స్ తీసుకుంటూ రావాలి. సో, కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఇలాంటి వాటిల్ని ఓవర్‌కమ్ చేయడానికి ఆ గ్రూప్ ఆఫ్ వాల్యూస్‌ని ఒక వేరియబుల్‌కి అసైన్ చేయడానికి మనకు డేటా స్ట్రక్చర్స్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ నేను సింపుల్‌గా మార్క్స్ అనే వేరియబుల్‌లో గ్రూప్ ఆఫ్ మార్క్స్‌ని ఒకే వేరియబుల్‌లో అసైన్ చేశాను. సో దట్ ఇది స్కేలబుల్‌గానే ఉంటుంది. ఎంత డేటా నేను యాడ్ చేసినా అక్కడ
అక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ప్రీవియస్‌గా నేను ఎంత డేటాని యాడ్ చేయాలన్నా ప్రతిసారి ఒక న్యూ వేరియబుల్‌ని క్రియేట్ చేయాల్సొస్తుంది. ఇలా ఒక ఎఫిషియంట్ అప్రోచ్ కావాలి, లేదా నీట్‌గా ఒక వేరియబుల్‌కే అసైన్ చేయాలి గ్రూప్ ఆఫ్ వాల్యూస్‌ని, ఎక్కువ వేరియబుల్స్ తీసుకోకూడదు అనుకున్నప్పుడు డేటా స్ట్రక్చర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకు. నెక్స్ట్ అసలు పైథాన్‌లో డేటా స్ట్రక్చర్స్ గురించి ఒక ఓవర్‌వ్యూ చూద్దాం. లైక్ ఎలా స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పేది. ఫస్ట్ వన్ వచ్చి లిస్ట్ రూపంలో మనం డేటాని స్టోర్ చేసుకోవచ్చు. సో, లిస్ట్ అనేదేంటి? యాక్చువల్‌గా లిస్ట్ అనేది ఒక మ్యూటబుల్ డేటా టైప్‌కి సంబంధించింది. దాంట్లో ఇచ్చిన డేటా అనేది ఆర్డర్‌లో ఉంటుంది. అంటే మనం ఏ ఆర్డర్‌లో అయితే రాస్తామో సేమ్ అదే ఆర్డర్‌లో నీకు డేటా అనేది డిస్‌ప్లే అవుతుంది. అండ్ డూప్లికేట్స్‌ని కూడా లిస్ట్ అనేది అలో చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ట్యూపుల్. ట్యూపుల్ అనేది కూడా ఆర్డర్ ఇమ్యూటబుల్, అంటే చేంజెస్ చేయలేం. యాక్చువల్‌గా లిస్ట్‌లో మనకు అప్‌డేట్, డిలీట్ అనేది డైరెక్ట్‌గా పాసిబుల్ అవుతుంది. ట్యూపుల్ అనేది డైరెక్ట్‌గా అది పాసిబుల్ కాదు. నెక్స్ట్ వన్ వచ్చి సెట్. సెట్ అనేది అన్‌ఆర్డర్డ్ అండ్ డూప్లికేట్స్‌ని కూడా అలో చేయదు. మీరిచ్చిన ఆర్డర్‌లో సెట్ అనేది ఎలిమెంట్స్‌ని ఆర్గనైజ్ చేసి పెట్టుకోదనమాట. స్టోర్ చేసుకోదు. ఆర్డర్ అనేది ఆటోమేటిక్‌గా చేంజ్ అయిపోతుంది. యూనిక్ వాల్యూస్‌ని అలో చేస్తుంది అంటే, డూప్లికేట్స్‌ని అసలకి అలో చేయదు. అంటే ఇప్పుడు 1 అనే ఒక వాల్యూ ఉంది అంటే, ఆ 1 అనే వాల్యూ ఇంకొకసారి ఎంట్రీ అనేది ఉండదు. సింపుల్‌గా చెప్పాలి అంటే మీ రోల్ నంబర్స్ లాగా. కాలేజెస్‌లో మీ రోల్ నంబర్స్ ఎలా అయితే యూనిక్‌గా ఉంటాయో, ఇప్పుడు మీకిచ్చిన రోల్ నంబర్ ఇంకో పర్సన్‌కి ఇవ్వరు గదా! సో, సేమ్ రోల్ నంబర్ అనేది ఇంకెక్కడ రిపీట్ అవ్వదు. అక్కడ ఎలా అయితే యూనిక్‌గా ఉంటాయో, సేమ్ వేలో సెట్‌లో ఇచ్చిన డేటా కూడా యూనిక్‌గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి డిక్షనరీ. డిక్షనరీలో డేటా అనేది కీ వాల్యూ పెయిర్స్‌లో స్టోర్ చేస్తాం. సో, ఇది కూడా మ్యూటబుల్ డేటా టైప్ కిందకొస్తుంది. ఈ 4 డేటా టైప్స్‌లో మీ ఏ గ్రూప్ ఆఫ్ డేటాని ఒక సింగిల్ వేరియబుల్‌కి అసైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో, ఇక్కడ మీరు కనుక గమనించినట్టయితే నమ్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దీంట్లో ఒక లిస్ట్‌ని స్టోర్ చేశాను. లిస్ట్ అనేది స్క్వేర్ బ్రాకెట్స్‌తో రిప్రజెంట్ చేస్తాం. సో, కొన్ని ఎలిమెంట్స్‌ని పాస్ చేశాను. అండ్ నెక్స్ట్ పాయింట్ అనే ఇంకో వేరియబుల్ తీసుకొని ఒక ట్యూపుల్‌ని స్టోర్ చేశాను. ట్యూపుల్ అనేది పెరాంథసిస్‌తో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్ ఐడీస్ అనే ఒక వేరియబుల్ తీసుకొని, సో, దీంట్లో ఒక సెట్‌ని స్టోర్ చేశాను. సెట్‌లో కూడా గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్‌ని తీసుకున్నాను. అండ్ డిక్షనరీ అనేది ఎలా ఉంటుంది? కీ వాల్యూ పెయిర్స్ కాబట్టి స్టూడెంట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని, ఐడీ అనే ఒక కీని క్రియేట్ చేసి దానికేమిచ్చాను? 1 అనే వాల్యూ ఇచ్చాను. అలా కీ, కాలన్, వాల్యూ పెయిర్‌లో డేటాని స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ యూజింగ్ పైథాన్ లిస్ట్. సో, పైథాన్‌లో లిస్ట్‌ని యూజ్ చేసుకొని దాంట్లో ఉన్న ఎలిమెంట్స్‌ని సమ్మేషన్ గెట్ చేయమని చెప్పారు. ఎలిమెంట్స్‌కి సమ్మేషన్‌ని గెట్ చేయమన్నారు. సో, ఇక్కడ మనం ఏం చేసాము? నమ్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని, ఆ వేరియబుల్‌లో ఒక లిస్ట్‌ని స్టోర్ చేశాను. ఆ లిస్ట్‌లో ఒక 4 ఎలిమెంట్స్‌ని ప్లేస్ చేశాను. లైక్ 10, 20, 30, 40 అని చెప్పి. సో, నెక్స్ట్ ఏం చేశాను? టోటల్ అనే ఇంకో వేరియబుల్ తీసుకొని దాంట్లో 0 స్టోర్ చేశాను. ఫర్ లూప్ అప్లై చేసి ఫర్ ఎన్ ఇన్ నమ్స్, సో, దాని లోపల ఫర్ లూప్ లోపల టోటల్ ప్లస్ ఈక్వల్ టు ఎన్, అంటే ఇక్కడ ఏమవుతుంది? ప్రతిసారి 0 + 10 వచ్చిన వాల్యూ మళ్ళీ టోటల్‌లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు టోటల్‌లో 10 ఉంది కాబట్టి 10 + 20 30 వెళ్ళి టోటల్‌లో స్టోర్ అవుతుంది. అలా కంటిన్యూయస్‌గా నమ్స్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ యాడ్ అయ్యి వచ్చిన టోటల్ సమ్మేషన్ వెళ్ళి టోటల్‌లో స్టోర్ అయ్యి, ఆ టోటల్ అనేది వన్స్ ఫర్ లూప్ కంప్లీట్ అయ్యాక, ఆ టోటల్‌లో ఎంతైతే స్టోర్ అయిందో ఆ డేటా అనేది అవుట్‌పుట్‌లో ప్రింట్ అయిపోతుంది. సో, ఇఫ్ యూ వాంట్ మీరు ఒకసారి దీన్ని రన్ చేసి చూడొచ్చు. సో, టోటల్ 100 అనేది మీకు అవుట్‌పుట్‌లో ప్రింట్ అయింది. నెక్స్ట్ టైమ్ కాంప్లెక్సిటీ. ఈ టైమ్ కాంప్లెక్సిటీ అనేదేంటంటే, ఎన్ని ఆపరేషన్స్ లైక్ టైమ్ అనేది మీకు ఎన్ని లూప్స్ అయితే జరుగుతుందో దాని మీద డిపెండ్ అవుతుంది. యాక్చువల్‌గా ఈ ఫర్ లూప్ అనేది లీనియర్ మీద లైక్ లీనియర్ టైమ్ కాంప్లెక్సిటీ అనేది ఫాలో అవుతుంది. అంటే ఎన్ని సార్లు లూప్ అవుతుందో అంత టైమ్ అనేది తీసుకుంటుంది సేమ్ టైమ్. సో, దానికి ఇన్‌పుట్ సైజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ టైమ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది ప్యారలెల్‌గా.
అండ్ ఈ ఓ ఆఫ్ ఎన్ గురించి, టైమ్ కాంప్లెక్సిటీ గురించి వాటి డీటెయిల్స్ అన్ని నెక్స్ట్ క్లాస్‌లో ఆర్ ఫర్దర్ క్లాసెస్‌లో దీని గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం. సో, ఒక్కసారి మనం ఈ క్లాస్‌లో ఏమేమి చూసాం చూద్దాం. ఫస్ట్ అసలు డేటా అంటే తెలుసుకుందాం. డేటా అంటే ఏంటి? డేటా అనేది ఒక రా ఇన్ఫర్మేషన్. ఆ రా ఇన్ఫర్మేషన్ నుంచి మనం ఒక ప్రాసెస్ చేసి మనకు కావాల్సిన డేటాని అనలైజ్ చేసి గెట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ అంటే ఏం చూసాం? ఏదైతే మనం డేటాని అనలైజ్ చేసామో, ఆ డేటాని ఒక ఆర్గనైజ్డ్‌గా ప్లేస్ చేసుకునేదాన్ని డేటా స్ట్రక్చర్స్ అంటాము. ఈ డేటా స్ట్రక్చర్స్ మనకి ఎందుకు అవసరం అంటే, సో, నార్మల్ కోడ్‌లో మనకు పైథాన్ కోడ్‌లో ఎక్కువ డేటాని స్టోర్ చేయాలి అంటే ఎక్కువ వేరియబుల్స్ యూజ్ చేయాల్సొస్తుంది. సో, దానివల్ల టైమ్ కాంప్లెక్సిటీ గానీ, కోడ్ గానీ ఎక్కువ అనిపిస్తది. దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి సో, ఒక గ్రూప్ ఆఫ్ వాల్యూస్‌ని ఒకే వేరియబుల్‌కి అసైన్ చేయడానికి డేటా స్ట్రక్చర్స్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో, దాంట్లో గూడా మనం 4 యూజ్ చేస్తాం డేటా టైప్స్. లిస్ట్, సెట్, డిక్షనరీ, ట్యూపుల్ యూజ్ చేస్తాం. అండ్ వాటిలి గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూసాం. సో, ఐ హోప్ మీకు ఈ వీడియోలో డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటనేది ఒక క్లారిటీ వచ్చుంటుంది. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.